అమ్మ గాయస్ చూడండి జరిగొట్టు పాము అమ్మ గాయస్ చూడండి జరిగొట్టు పాము చూడండి గాయస్ మొత్తం ఎట్లుందో మొత్తం బండలు కొండలు ఇళ్ళకి మన బండి ఇది ఇంకా ఘోరం ఉంది ఆ లొకేషన్ ఘోరం ఉంది పోనీ గాయస్ దీని పైన కానీ బండి దిగబడుతుంది గాయస్ వెనకాల టైరు. హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మై నేమ్ ఇస్ గంగూలీ గాయస్. మీ అందరికి తెలుసు. ఇప్పుడైతే వీలీకి అయితే పోతున్నా గాయస్, వీలీ చేద్దామని. ఎందుకంటే బైక్ లేదు మన దగ్గర. మొన్న ఒక 125 ఉండే కానీ ఇచ్చేసిన వేరే బ్రో తీసుకొని దాన్ని హైదరాబాద్ పట్టుకొని పోయింది గాయస్ బైక్ని అయితే. ఇప్పుడు బండి అయితే మనం రేపని వెళ్ళాలని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి తీసుకోవాలి బైకు. అది ఇక మనోనికి బాగా అర్జెంట్ ఉండే అయితే ఇచ్చేసిన, లేకపోతే ఎక్కువ అని మన దగ్గరనే ఉంది అది బైక్ కూడా. కానీ ఏం చేద్దాం, బండి అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర స్ప్లెండర్ అయితే ఉంది అనుకోండి. దాన్ని అయితే వీలు అయ్యాక బారులు అవుతుంది కదా. నేను ఒక 2 years బ్యాక్ చేసిన. 2 years బ్యాక్ అంటే ఇప్పుడు ఒకసారి ఇట్లానే ఎత్తుండే పోలీసు వాళ్ళు వచ్చింది గాయస్. పోలీసు వాళ్ళు వచ్చిన స్టేషన్ తీసుకువెళ్ళు డైరెక్ట్ ఒక రోజు మొత్తం ఉంచుకున్నారు. అదంతా పెద్ద కథ. కానీ అట్లా అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అయితే వీలు అయితే నేను చేయలే గాయస్ బైక్ మీద. ఇక ఈరోజు ఇవ్వాలని అయితే వేద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే బాగా 2 years అవుతుంది గాయస్. మీరు నమ్ముతారో నమ్మరు. డైరెక్ట్ నేను ఇలా పోలీసు వాళ్ళు అనుకోను, వేరే వాళ్ళు అనుకోని ఇట్లా వీలు కొట్టుకుంటూ పోతా. ముంగట చూస్తే పోలీస్ జీపు కథం వస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. కథం ఇంత పెద్ద పెంట అది. పోలీసు వాళ్ళతో పెట్టుకోవద్దురా వాళ్ళతో పెట్టుకున్నా. మా ఘోరం చేసేది గాయస్ అప్పుడు 2 years బ్యాక్. అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే వీలు అనే కంటెంటే లేదు బైక్ల మీద. ఇక ఇలా అయితే పోదామని ఫిక్స్ అయినా. బైక్ లేదు, 125 లేదు గాయస్. లొకేషన్ చెక్ చేయండి గాయస్. బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది లొకేషన్ మాత్రం క్రేజీ ఘోరంగా. చూడండి ఒకసారి. ఇక డైరెక్ట్ స్టంట్ పాయింట్లో కలుసుకుందాం గాయస్. చలో. అమ్మ గాయస్ చూడండి జరిగొట్టు పాము అమ్మ గాయస్ చూడండి జరిగొట్టు పాము. డేంజర్ జోన్ ఉన్నాం మనం. గాయస్ దీని మీకే లోతు అంటారా గాయస్ బైక్. చూడండి ఎట్లుంది. దారి అయితే ఘోరం ఉంది. ఒకటే దారి. ఇప్పుడు బండి అక్కడ దాకా పోవాలి. పోతుందా పోదా నాకు భయం అయితే నాకు కింద పడుతుంది. మ్యాక్సిమం అయితే కింద పడది. సరే ట్రై చేద్దాం. చూడండి గాయస్ అంతా తోట అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. దీని మీకే పోవాలి బైక్. ఇప్పుడు ఇట్లా చూడండి ఎంత చిన్నగా ఉందో దారి అయితే. సరే ట్రై చేద్దాం. ఏముంది పోతా అంటారా గ్యాస్. నాకైతే భయం అవుతుంది. నాకైతే ఇంకా నమ్మకం అవుతుందిలేండి. 1 2 3 ఓ సెట్ ఘోరం ఉంది పోనీ గ్యాస్ దీని పైన. కానీ బండి దిగబడుతుంది గ్యాస్. వెనకాల టైరు వర్షం కొట్టింది ఫుల్. మొత్తం బండి అయితే దిగబడుతుంది. లోపలికి ఎక్కుతుంది బండి. అమ్మ ఘోరం ఉంది లేండి. దారి అయితే హైలైట్ ఉంది గ్యాస్. ఆఫ్ రోడింగ్ లెక్క అనుకోలే. ఆఫ్ రోడింగ్ అవుతుంది మనకి ఇక్కడ. ఇటు పోడు. ఇప్పుడు ఇటు పోదామా అద్దా. అరే అద్దరా వీటంతా ఘోరం భయంకరంగా ఉంది. ఇటు చూడండి గాయస్, ఇది ఘోరంగా ఉంది మొత్తం. అంటే ఇదంతా కొంచెం ఈజీ అనుకోండి. వచ్చేసింది బైక్. చూడండి మొత్తం దిగబడుతుంది గాయస్. అటు పోదాం అనుకున్నాను, దారి అయితే లేదు. ఇక తిప్పుకొని వెనకకి వెళ్తున్నా. ఎందుకంటే అటు బైక్ అయితే ఓరాదు. నడుచుకుంటా వెళ్ళొచ్చు కానీ అమ్మ ఓ షట్ బండి
అయితే దిగవలసి మొత్తం అటు ఇటు ఘోరంగా డేంజర్ ఉంది గాయస్. ఇది ఏమో అనుకున్నా కానీ అమ్మో ఇట్లాంటి స్టంట్లు ఎక్కువ వేయద్దు, భయం అవుతుంది నాకు. బండి మన బండి కాబట్టి నడుస్తుంది గాయస్. వేరేటోళ్ళ బండి అయితే వాళ్ళు బ్లస్ట్ అయ్యేటోళ్ళు ఒక్కొక్కడు. మొన్ననే ఒకటి బ్లస్ట్ అయ్యి బండి వేయలే గాయస్, లీటర్ పెట్రోల్ ఓటేసుకుంటే వాడు డైరెక్ట్ నాకు 1 కిలోమీటర్ ఇచ్చి పారిపోయాడు. డైరెక్ట్ భయపడి వెళ్ళిపోయిండు డైరెక్ట్ దొరకకుండా. అటు ఇటు చూసేవారికి బండి లేదు, ఆయన లేడు, మనిషి లేడు, గతం. మొత్తం గాయస్ రోడ్ అయితే అది మొత్తం కంకరం చూడవచ్చు మీరు కింద. అమ్మ ఇది ఘోరం ఉంది గాయస్, ఇట్లకి వెళ్ళి కష్టం మొత్తం. ఇలా ట్రాక్టర్సే దిగబడ్డట్టు ఉన్నాయి మొత్తం చూడండి. ఇటు డైరెక్ట్ అమ్మ ఇది ఎక్కువ గాయస్. ఇది ఇంకా ఘోరం ఉంది ఆ లొకేషన్. ఈజీ అమ్మా వాటరేనా ఇటు మొత్తం. డ్యామ్ చూడండి మొత్తం దావత్ చేసుకుంటారు ఎక్కడ అక్కడ. ఎన్నో ఎత్తులు అనుకోవాలి ఖాళీ. ఇక్కడ అయితే మొత్తం సిట్టింగ్ చేసుకొని కూర్చున్నారు. ఇక్కడైతే ఇది మొత్తం వైబింగ్ ఎత్తులు. ఇక్కడ ఉందా ఇక్కడ వీళ్ళు కూర్చొని చేపలు పడతారు, మనం ఇక్కడ వచ్చి ఇట్లా ఎత్తారు. అట్లుంది వస్తారు బ్రిడ్జ్. గాయస్ ఇటు అయితే కూడా దారి అయితే ఇట్లా ఉంది మొత్తం. ఆఫ్ రోడింగ్ అనుకోవాలి, క్రేజీ మొత్తం. పైన అయితే అక్కడ ట్రైన్ పోతుంది సౌండ్. మొత్తం బండలు కాసి అందరు బండి కష్టం. కానీ మనం అయితే వెళ్ళిస్తాను లేదు, కొంచెం ఖర్చు ఉంటేనే అవుతుంది, లేకపోతే చూడండి. అరే మొత్తం ఇదంతా వాటర్ చెట్ వెళ్తుందా. వెళ్తాను మెల్లగా వెళ్తుంది. అమ్మ ఇప్పటిదాకా నాకు గదే భయమైంది కాదు. ఒకటిసారి రోడ్డు మీద వస్తుంటే పాము డైరెక్ట్ నాకు ఘోరంగా భయమైంది కాదు. అది ఎట్లా వచ్చిందంటే అన్ఎక్స్పెక్టెడ్. మేము నేను అప్పుడే ఇట్లా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం, గతం రోడ్డు మీద హైవే మీద పాము. అమ్మ నాకైతే ఘోరమైంది కాదు. ఒక 2 నిమిషాలు ఏం అర్థం కాలే, జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే ఆయన రెస్ట్ తీసుకొని సపరేట్గా మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి కాదు మొత్తం ఎట్లుందో. మొత్తం బండలు, ఇవి కొండలు, ఇళ్ళకెళ్ళి మన బండి. ఇవి కొండలు, ఇళ్ళకెళ్ళి మన బండి. బండలు కొండలు మన బండి. అరే గ్రేవీ ఉంది కదా మొత్తం. అయితే నేను కావద్దు అనుకోండి, అది మొత్తం ఇళ్ళకి పోతుందో బండి. చూడండి అది బైక్ అయితే పోతూ అమ్మ ఇక వాడుతుంది మొత్తం.
ఓ ఓ ఓ గాయస్ చూసి ఇలా ఆఫ్ రోడింగ్ అయితే ఘోరంగా అయిపోయింది. ఇలా వాటరు మొత్తం బుడగా బండి అయితే మొత్తం దిగబడుతుంది గాయస్ కింద. వెళ్తలే బయటకు వస్తలే అసలుకి, ఎందుకంటే లోపలికి వెళ్ళలే అందుకే. ఇంకా నార్మల్ అయిపోయింది కదా. రోడ్డు మీద స్టార్టింగ్ అది ఘోరంగా పాము అచ్చుడుతోనే నాకు జల్లు ఉన్నది గాయస్. ఒకటేసారి ఘోరం అయింది, అది ఒకటేసారి పాము వచ్చింది. ఎంట్రీ పాముతోనే మనకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చుడే పాము ఎంట్రీ ఇచ్చింది సీదా ఘోరంగా. చూడండి లొకేషన్ అయితే చూడండి గాయస్ ఇట్లా బ్యాక్గ్రౌండ్లో వాటర్, వెనకాల వాటర్, మధ్యలో గాయస్ వీడియో అయితే అయిపోయింది గాయస్. ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఇంకా లైక్ చేయని వాళ్ళు, కామెంట్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే షేర్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉత్తి పెట్టుకోండి. ఆఫ్ రోడింగ్ లాస్ట్ ఎండింగ్ అయితే ఆఫ్ రోడింగ్. ఓ మై గాడ్.